ప్రియులారా, ఈ కూడికను మనం ప్రారంభించుకున్నాం. ప్రారంభ ప్రార్థన బ్రదర్ ఆదినారాయణ గారు, పెద్దలు ఆదినారాయణ గారు ప్రార్థన చేసుకుందాం. మహిమ గల మా తండ్రి, జాలి గల మా నాయన, పరిశుద్ధుడా మీ స్తోత్రములు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయమున ప్రభా, ఇలాగనైనా మరి తండ్రి ఆయా దూర ప్రాంతాల్లో ఉన్నా మరి తండ్రి మేమందరము ఏక మనసుతో ఇలాగ మీ యాప్ ద్వారా మేమందరము ఇలాగ చేరి ఏక కుటుంబీకులుగా ఏక మనస్తత్వంతో మీ పాదాల చెంతకు చేరి అబ్బా తండ్రి నాయనాన్ని పూజించుకునే దానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నిన్నటి వారమైన మమ్మల్ని నేటి వారిగా తీర్చిదిద్దినారు. అల్పులైన మమ్మల్ని అదుపులుగా చేసుకున్నారు. పాపాత్మైన మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దినందుకు స్తోత్రాలు. చీకట్లో ఉన్న మమ్మల్ని మీ వెలుగులోకి నైనా మరి తండ్రి పిలిచినందుకు నీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి. ఈ యొక్క కార్యక్రమం ఆదరించి అంతవరకు ఆటంకాలు లేకుండా, అభ్యంతరాలు లేకుండా, నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా కాపాడి నాయన చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే నాయన నడిపిస్తున్న మీ దాసులు రఘుమానాన్ని బట్టి నీకు వందనాలు. మరి తండ్రి పాట పాడుతున్న రాజారావుని బట్టి నీకు వందనాలు. వాక్యం అందిస్తున్న మీ దాసులు అబ్రహాం బట్టి, తర్జుమా చేస్తున్న సుధాకరను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. భారం వహిస్తున్న పరమాత్మ బట్టి వందనాలు. సమయం ఏంది ప్రభా, ఇంకా రావాల్సిన కూడా అనేక ఉన్నారు. సకాలంగా నడిపించండి. మేమందరము భయంతో భక్తితో వణుకుతున్నాయినా మీ మాటలు విని మా ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవడానికి కృప చూపమని ఈ కార్యక్రమం అంతట్లో నా తండ్రి మీ ఆత్మ నడుపు దయచేసి మిమ్మల్ని మీద మహింపరుచుకోమని మా ప్రాణప్రియుడు రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పెద్దలు ఆదినారాయణ గారికి ప్రేమ ఉన్నారు. శ్రీలారా, మనం ఇప్పుడు ఒక పాట విన్నాం. ప్రొద్దుటూరు నుంచి బ్రదర్ రాజారావు గారు పాట పాడి మనకి ఉన్నారు కూడా. ప్రభునందు ప్రియులారా, అందరికీ వందనాలు. మన క్రైస్తవ సున్నాద కీర్తనల్లో నుంచి 380వ కీర్తన పడుతున్నాం. 380 గారు చేర్పులు చేసిన పుస్తకంలో 316 హైదరాబాద్. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును, అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును. ఆ ప్రేమ పూర్తి యేసు నీ ఉండగా నేనింకా కోరుకొను. ఆ ప్రేమమూర్తి యేసు నీ ఉండగా నేనింక వేరేమీ కోరుకుందును. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, పోల్చి చూచును. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. మరణం పొందునంతగా నీ ప్రేమ చూపినావుగా, మరణం నొందునంతగా నీ ప్రేమ చూపినావుగా, నీ ప్రేమ చూపినావుగా. అతి శ్రేష్ఠుడా,
అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును ఇహలోకపు మమతలన్నీయు నీ ప్రేమ ముందు బహు స్వల్పమే ఇహలోకపు మమతలన్నీయు నీ ప్రేమ ముందు బహు స్వల్పమే ఇలలోని సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే ఇలలోని సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే నీ ఎదుట చూడ అల్పమే అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును ఇలా నన్ను గన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించితివే ఇలా నన్ను గన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించితివే వెలలేని మంచి మిత్రుడా బలమైన నా దేవుడా వెలలేని మంచి మిత్రుడా బలమైన నా దేవుడా బలమైన నా దేవుడా అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును ఆ ప్రేమమూర్తి యేసు నీ ఉండగా నేనింక వేరేమి కోరుకొందును ఆ ప్రేమమూర్తి యేసు నీ ఉండగా నేనింక వేరేమి కోరుకొందును అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును థ్యాంక్ యూ నా అందరికీ వందనాలు వందనాలు బ్రదర్ చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి బ్రదర్ రాజారావు గారికి ప్రేమ వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు వాకింగ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ శివారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. ఎర్రగుంట్ల నుంచి బ్రదర్ శివారెడ్డి గారు వాకింగ్ కొరకు ప్రార్థన చేస్తారు. వందనాలు బ్రదర్. కూడికి చేరి వచ్చిన పెద్దలందరికీ ప్రభు నామన వందనాలు. మహాగణుడవు మహోన్నతుడవు నిత్య నివాసివి పరిశుద్ధులమైన మా ప్రభువా, నీ స్తోత్రాలు వందనాలు తండ్రి. నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచినైనా ఈ ఉదయకాలమున వేకువజామునే మా ప్రభువా నీ సన్నిధిలో చేరి ఈ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మరి మా ప్రభువా నా తండ్రి మా ప్రియులందరినీ మా ప్రభువా ఈ నామంలో కలుసుకొని ఇలాగా మేము ప్రభువా నిన్ను స్తుతించే ధన్యత మాకు ఇచ్చినందుకే నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగోనైనా మరి మా ప్రభువా
మరి గత 5 వారాలుగా నా తండ్రి నైనా ప్రభువా, ఈ దాసుడు నా తండ్రి మా పెద్దలునైనా మరి అబ్రహామయ్య గారు తండ్రి ప్రభువా, నేనా తండ్రి మరి ఆ దావీదు ఈ యొక్క మరి ఆ పుట్టుకల గురించి యశాయాల గ్రంథంలో నుంచి తండ్రి కొన్ని నేనా తండ్రి దాచబడిన మాటలు మరి మా ప్రభువా మాకు వివరిస్తుండగా తండ్రి నీ దాసుని బలపరచండి. నేనా తండ్రి మరి మా ప్రభువా మరుగైన మాటలు మా తండ్రి మాతో మాట్లాడండి నైనా తండ్రి. మరి మా ప్రభువా నా తండ్రి అరాగన సుధాకరణ మరి మా ప్రభువా తర్జుమా చేస్తుండగా తండ్రి నేను నీ చక్కని మాటలు మరి మా ప్రభువా మాకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నందుకు ఈ స్తోత్రాలు తండ్రి. అలాగన నేను తండ్రి మరి మా ప్రభువా ఈ దాసునిద్దరిని బలపరిచి మా తండ్రి నీవు మాతో మాట్లాడండి. మాకు మంచి సమయాన్ని ఇవ్వండి, మంచి వాతావరణం అనుకూలపరచండి. వినగల చెవిని గ్రహించాత్మను మాకు దయచేయమని, ఈ సమయం అంతటిలో మా ప్రభువా నీవే మహిమ పొందమని, మాకు మేలు దయచేయమని మా ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్ శివారెడ్డి గారికి ప్రేమ వందనాలు. వందనాలన్నా. ప్రియులారా, మనము గత 5 వారాలుగా మరి దావీదు యొక్క జీవిత చరిత్ర, మనం తెలియని అనేక విషయాలు, యెషయా గ్రంథంలో రాయబడిన అనేక విషయాలను మనకు ధ్యానించి అందించడానికి ప్రియులు పెద్దలు బ్రదర్ శామ్యుయల్ జి అబ్రహాం గారు ఉన్నారు చెన్నై నుండి. వారు ఇంగ్లీష్ లో అందిస్తూ ఉండగా మన ప్రియులు దేవుని దాసులు బ్రదర్ సుధాకర్ బాబు గారు మార్టూర్ నుండి దాన్ని మనం తర్జుమ చేసి అందిస్తారు. వాక్యాన్ని శ్రద్ధగా విందాం, అందరూ మ్యూట్ లో ఉందాం. బ్రదర్ వందనాలు బ్రదర్, ఇద్దరికి వందనాలు. Vandanala, brother. Good morning to all of you, and to God be the glory. వచ్చిన అందరూ కూడా ఉదయకాల శుభ వందనాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. Once again, I want to thank the Lord. I want to thank Brother Barnabas. I want to thank the elders of Mamre Christian Brethren Assembly, Odi Cheruvu, for having given me this privilege of studying God's word along with all of you. మరొకసారి దేవదేవునికి అలాగే అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు బర్నబాస్ గారికి, అలాగే ఊడి చెరువులో ఉన్నటువంటి స్థానిక సంఘానికి, పెద్దలకు ఇటు సౌభాగ్యాన్ని కలుగు చేసినందుకు వారందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Thank you, Brother Ravi Manohar, also for your loving and warm invitation. అలాగే ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అనుగ్రహించినటువంటి సహోదరులు రవి మనోహర్ గారికి కూడా ఉదయకాల వందనాలు తెలియజేస్తున్నాను. Thank you, Brother Sudhakar, also for being available for translation, and God bless you through this ministry, brother. Thank you. All right, we will continue our meditation from Psalm 118, from where we left off last week. గత వారంలో మనం ఎక్కడైతే మరి నిలిపివేశామో అక్కడి నుంచి ఈ ఉదయకాలం మనం 118వ కీర్తన మళ్ళా ప్రారంభిద్దాం. Last week we started studying verse by verse, and we continued, we completed till verse 10. గత వారం మనము వచన ధ్యానాన్ని ప్రారంభించాము. అలా ప్రారంభించి మనం 10వ వచనం వరకు వచ్చాము. We will continue from verse 11 today onwards. ఈ రోజు మనము 11వ వచనం నుంచి కొనసాగిద్దాం. Hopefully we should be able to complete the study of this psalm today, is what my plan is. So let us see how the Lord leads us. నా ఆశ ఏంటంటే ఈ రోజుతో ఈ ధ్యానాన్ని ముగించాలని, కానీ ప్రభు ఎలా నడిపిస్తాడో మనము చూద్దాం. Shall we read verse 11 of Psalm 118? 118వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందామా? నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. Thank you, brother. You see, 2 times the same phrase is used. They compassed me about. Yea, they compassed me about. This is mentioned 2 times in this verse. చూడండి, వారు నన్ను చుట్టుకొని ఉన్నారు అని 2 సార్లు ఆ పద ప్రయోగాన్ని ఇక్కడ వాడుతూ ఉన్నాడు అన్నమాట. We must deeply consider what David is trying to communicate through this verse. ఈ మాట ద్వారా దావీదు ఏం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్న దాన్ని మనము లోతుగా పరిశీలించాలి.
Now, David is trying to tell all of us here that there is nothing that he is saying because of his father's influence, or he being a very, very well-to-do person. Nothing of what he's saying is because of that. ప్రియులారా, తన తండ్రి అందరికీ సుపరిచితుడు కాబట్టి ఆయన ద్వారా తనకేదో మేలు జరుగుతున్నట్టు అలాంటి మాటలేమి దావీదు ఇక్కడ మాట్లాడట్లేదు అన్నమాట. And David is also trying to communicate that it is not anything that I can do right now because of the way I was brought up. నేను ఎలా పెరిగానో, నన్ను పెంచిన విధానంలో ఇక్కడ నేనేం చేయదలుచుకోవట్లేదు అంటూ ఉన్నాడు అన్నమాట. He also continues to say that I'm not saying anything to do with the way I wandered in the wilderness, in the forest. I was exposed to a lot of dangerous things. అలాగే అరణ్యంలోనూ, అలాగే నేను ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఎలాగూ బ్రతికానో, ఎలాగూ భయంకరమైనటువంటి వాటిని అవి నా ఎదుటికి వస్తే నేను వాటితో ఎలా ప్రవర్తించానో, నేను అలా ప్రవర్తించదలుచుకోలేదు ఇక్కడ అంటున్నాడు. You see, David is saying that not because of all these things that I'm saying this, వీటన్నిటిని బట్టి నేను ఇక్కడ ఇలాగ మాట్లాడట్లేదు అంటున్నాడు దావీదు. but he's highlighting one thing. The last portion of that verse says, but in the name of the Lord, I will destroy them. ఒక్క మాట చెప్తున్నాడు ప్రియులారా ఈ వచనంలో ఆఖరి భాగంలో ఏంటంటే, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేస్తాను. You see, if you ponder the inner meaning of what David is trying to say, many of us try to do things because we come from influential families. My father is an influential person. My uncle is an influential person. I know so-and-so person. It's because of that I can accomplish a lot of things. This is what some of us think, is it not? ప్రియులారా, మనము చాలా సందర్భాల్లో ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటాం. నా తండ్రి గారికి చాలా పలుకుబడి ఉంది, మా బాబాయ్ మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఉన్నత స్థానం ఆయనకు ఉంది కాబట్టి వారిద్దరి పలుకుబడిని వాడుకొని నేను ఇదిగో ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆ పని చేయబోతున్నానని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట చాలా సందర్భాల్లో. There are some of us who think that because of my experience, I'm a very well experienced person. I've gone through various rigors of life. I've been exposed to life in different ways, in diverse ways. Because of that, I can accomplish certain things. Many of us try to think like that. నేను ఇలాంటి ఎన్నో అనుభవాలను నేను చవి చూశాను, వీటన్నిటి గుండా నేను దాటి వచ్చాను కాబట్టి నాకున్న అనుభవం చేత నేను దీనిలో నుంచి బయటపడగలను, నాకేం డోకా లేదని చాలా మంది భావిస్తూ ఉంటారు. Brothers and sisters, I want to remind all of us this morning, there is no one person who is greater than David in terms of his father, who was the zamindar, the most wealthier person among all Israel, and also David being the most experienced person of all things that brought him almost close to death. None of us can be equal to David. వీళ్ళారా, ఈ ఉదయకాలం ఆలోచన చేయండి. దావీదుకి మనం ఎక్కడ ఏ కోశంలో కూడా కొంచెం రవ్వంత కూడా మనం దగ్గరగా ఉండలేమండి. ఎందుకంటే ఒక జమీందారు కుమారుడు, అలాగే ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప అధికారి కుమారుడు, అలాగే దావీదు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కనీసం మనం సగం కూడా అలాంటి అనుభవం మనకు లేదు అన్నమాట. And despite all these things, you see what David says in the second half of the verse, but in the name of the Lord, I will destroy him. Look at this confidence. Look at his anchor. He's anchored on the Lord so very strongly. చూడండి 11వ వచనంలో వీటన్నిటి మధ్య కూడా అంటూ ఉన్నాడు, యెహోవా నామమును బట్టి అతని ధైర్యమును చూడండి. అంత మాత్రమే కాదు కానీ ఆయన యెహోవా మీద ఆధారపడ్డాడు అన్నమాట. You see, he's communicating to us that all that I am, to what I am today, it is the Lord who has kept me in the desert, and he has made me to be what I am today. This is the greatest confidence of David, brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు యొక్క భరోసా
దావీదు యొక్క ధైర్యం ఏంటంటే, ఇదిగో ఈ రోజు నేను ఏమై ఉన్నానో, ఇంతకాలం నేను ఏం చేయగలిగానో, ఇంతకాలం నేను వేటేటిని దాటుకొని రాగలిగానో, ఇదంతా కేవలం దేవుని కృప, దేవుడే నాకు సహాయం అని చెప్తూ ఉన్నాడు. In anything that we face in life, let us put only our confidence in the Lord Jesus Christ and no one else, not our experience, not my background, not my family members, not the influence that I have, not on anyone else, but I am what I am only because of the Lord Jesus Christ. That should be our anchor. కనుక మనలో ఎవరమైనా సరే, ఒకవేళ ఏదైనా ఇలాంటి సందర్భాలను ఎదుర్కోవలసి వస్తే, నా కుటుంబము నేపథ్యము, లేదా నా కుటుంబ సభ్యుల యొక్క స్థితి, ఉన్నత స్థితి, వారికి ఉన్నటువంటి వాటిని బట్టో, లేదా నా చరిత్ర, నా నైపథ్యమో, నేను జరిగించినటువంటి కార్యాలు, నా అనుభవము, వీటన్నిటినీ పక్కన పెడదాం. పక్కన పెట్టి కేవలం దేవుని మీద మాత్రమే మన గురిని ఉంచుకుందాం. All right, let's read the next two verses, verses 12 and 13. 12-13 చరణాలు చదువుకుందాం రండి. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముళ్ళు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. Thank you, brother. You see, verse 12, once again, he uses the word compass, and then he's using the kind of troubles that came to him, or the people that were behind him were like bees. We know in a honeycomb, how the bees are swarming. There are thousands or millions of bees there. That was the kind of situation that surrounded David. But he's saying, in the name of the Lord, I will destroy all of them. పిల్లలు చూడండి, దావీదు పరిస్థితి ఎట్లా ఉందంటే, కొన్ని వేల కందిరీగలు ఏమండి ఎట్లా అంట తన మీద ముసురుకొని ఉన్నాయి, బయటకు రాలేని స్థితి, అలాగ బంధించి వేసేశారు. కానీ దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా నామములో నేను వాటన్నిటినీ తట్టుకొని బయటకు రాగలను అంటూ ఉన్నాడు. Brothers and sisters, these are truths that we know very well, but this is once again a call to remind us about the level of confidence David had after having gone through so much of perils and dangers, even before he was conceived, up to the time he came to reign. ప్రియులారా, తాను పుట్టినది మొదలుకొని ఆ రాజసింహాసనం మీద అతడు ఆసీనుడయ్యే వరకు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు తను ఎదుర్కొన్నాడు. వీటన్నిటిని కూడా దేవుని నామములో జయించగలిగాను అంటూ ఉన్నాడు. Now, verse 13 particularly, if you see, thou hast thrust sore at me that I might fall, but the Lord helped me. David is specifically addressing this verse to his father. దావీదు ప్రత్యేకంగా ఈ వచనాన్ని తన తండ్రికి ఆపాదిస్తున్నాడు అనమాట. ఎలా అంటే, నేను పడునట్లు నువ్వు నన్ను గట్టిగా తోసేవలే కానీ యెహోవా నాకు సహాయము చేసెను. From the background and history that we studied of David, we all will remember how his father had tried to push him aside, thrust him with the sole intention that he would be discarded, rejected, he would be killed. That was his father's intention of the 8th son, David. మనము దావీదు యొక్క చరిత్ర అంతా కూడా ధ్యానం చేస్తూ వచ్చాం. దావీదు తండ్రి యొక్క ఆశ ఏంటంటే, దావీదు తృణీకరించబడాలి, త్రోసివేయబడాలి, ఆఖరికి ఎలాగో చచ్చిపోవాలి. అది దావీదు తండ్రి యొక్క ఆశ అన్నమాట. You see, look at his confidence, and at the end of that verse he says, but the Lord helped me. Now the picture that comes to my mind is, when a father is there with the child, what will the child do when the child is afraid, or when there is an enemy or something that is threatening the child? It will go and hold on, hug the father's leg, hug the father's arm, and then it says, my father here is with me, you cannot do anything to me. That is the picture I get when I read this verse.
ఈ వచనం చదువుతూ ఉండగా ప్రియులారా నాకు వస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఒక తండ్రి అలాగే బిడ్డ కలిసి వెళ్తా ఉన్నారు. ఆ బిడ్డకు భయాన్ని కలిగించేటువంటి ఒక వస్తువో లేదా ఒక ఏదో ఒకటి కనపడింది. అప్పుడు వెంటనే ఆ బిడ్డ ఏం చేస్తాడు? తండ్రి వైపు తిరిగి తండ్రి కాళ్ళ దగ్గరకొచ్చేసి, తండ్రి చేతుల దగ్గరకొచ్చేసి, తండ్రి నడుముని ఏం చేస్తాడు? గట్టిగా వాటేసుకుంటాడు. అప్పుడేం చేస్తాడు? నా తండ్రి నాతో ఉన్నాడు అంటాడు. అలాంటి ఒక అనుభవం ఇక్కడ నాకు కనపడతా ఉంది. You see, in the case of David, it was even worse. His own father also had rejected him. That is what he's saying in this verse. Even you tried to push me off, which means I tried to come close to you so that you will save me, but you pushed me off. You thought that I will be destroyed, I will be killed, but the Lord helped me. దావీదు విషయానికి వచ్చేలకి ఇక్కడికి చాలా హీనంగా ఉంది అన్నమాట. తన తండ్రి తను రక్షిస్తాడేమో అనుకున్నాడు. ఇదిగో చూడండి ఏమంటా ఉన్నాడు? నేను నీ దగ్గరకు వచ్చాను కానీ నువ్వు నన్ను గట్టిగా తోసితివి. కానీ యెహోవా నాకు సహాయము చేసెను అంటూ ఉన్నాడు. Brothers and sisters, we may be going through certain situations, or we might be exposed to certain situations when people are wanting us to be destroyed. Their intention is that we should not survive, we should be destroyed. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రజల యొక్క వాంఛ మన ఎడల ప్రజల కోరికలు భిన్నంగా ఉండొచ్చు. వారి కోరిక ఏంటంటే నీవు నేను నాశనం అవ్వాలని. కానీ ప్రభు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. You see, there must be people in different phases of our life who are against us, who don't like us, who consider us like an enemy, and they want us to be annulled, or they want us to be killed and destroyed. Many might think like that. అలాగే మనం అంటే ఇష్టం లేని వారు ఉండొచ్చు. మనల్ని ఇష్టపడని వారు, మనకు వ్యతిరేకంగా నడుచుకునేటువంటి వారు ఉండొచ్చు. వారి అంతిమ ఆశ ఏంటంటే నీవు నేను చంపబడాలి అన్న ఆశతో వారు ఉండొచ్చు. But brothers and sisters, never be discouraged even for a day, because you and I have a God who will help us. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క రోజు కూడా మనం నిరాశ పడటానికి తావులేదండి. ఎందుకంటే మనకు గొప్ప దేవుడు ఉన్నాడు సహాయం చేయటానికి. You see, people are not going to help us, but you have a God and I have a God who's the only one who can help me and you. ప్రజలెవరు మనకు సహాయం చేయలేరు, చేయబోరు కూడా. కానీ నీకొక దేవుడు ఉన్నాడు, నాకొక దేవుడు ఉన్నాడు, మనకు ఎల్లప్పుడూ సహాయం చేసేవాడు. Sometimes when we go through such trying situations, we might be wondering, why don't I get any help from anyone? Why is it that there is no one who wants to help me? And we try to understand, or we try to reason it out as to why no one wants to help me. కొన్ని సందర్భాల్లో ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి ఎవ్వరు నాకు దగ్గరగా లేరు సహాయం చేయటానికి, అసలు ఒక్కళ్ళకు కూడా నాకు సహాయం చేయాలన్న మనసు రావట్లేదా, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. The people that we go to seeking help, we know that this person can help me. So we go seeking help because we know their power, we know their strength. Even they refuse to help me. And then the question comes to me, why is it that they are rejecting me? Why is it that they don't want to help me? అలాగే మనకు తెలిసినటువంటి ప్రజలు మనం సహాయం వెతుక్కుంటూ వెళ్ళినటువంటి వారు ఏమండి, వారి శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు కాబట్టే మనం వారి దగ్గరికి వెళతాం, అయ్యా సహాయం చేయండి అని. అలాంటి వారు సైతం మనకు ఏం చేస్తా ఉన్నారు, మనల్ని నిరాశపరుస్తూ ఉంటారు. ఎందుకు, ఏంటి కారణం? Maybe there is a situation where you feel you are in a situation where you feel all the doors are closed. There is nowhere I can go and knock for help. This was exactly David's situation. ఒకవేళ బహుశా నువ్వు ఇలాంటి ఒక పరిస్థితికి వచ్చి ఉండొచ్చు. ఏంటంటే ఇక నీకు సహాయం చేయటానికి ఎవ్వరు లేరు, అన్ని ద్వారాలు మూసుకుపోయాయి
అని అనుకుంటున్నావా? అలాంటి స్థితిలోనే దావీదు వచ్చాడు ఇప్పుడు. You know why it is so? అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? You know why? Because God does not like any man to help you. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? కారణం ఏంటంటే దేవుడు నీకు మరెవ్వరు, తాను తప్ప మరెవ్వరు సహాయం చేయటం ఆయనకి ఇష్టం లేదు. The Lord himself has decided to help you. ప్రభువే నీకు సహాయము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాడు. Your help is going to come from heaven. What do we read in Psalm 121? The first verse, I will lift up mine eyes unto the hills, from whence cometh my help. So the Lord himself is going to come down and help you. That is why all the doors are shut. No person, whether you know, you don't know, wealthy or not wealthy, influential or not influential, none of them will help. Why? Because the Lord himself is going to come down and he wants to help you himself. ప్రియులారా, ప్రభువే నీకు సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. 121వ కీర్తనలో ఏం చదువుతున్నామండి? కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ప్రభువే నాకు సహాయకుడు. అదిగో ప్రియులారా, వారు ప్రభావితవంతులు కావచ్చు, లేదంటే బాగా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వారు కావచ్చు, వారు నీకు సహాయం చేయకపోవచ్చులే, కానీ ప్రభు నీకు సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. Dear believers, the doors of heaven are always open for you and me. Our help is going to come from that rock of salvation, the Lord Jesus Christ. ప్రియ విశ్వాసులారా, గుర్తుపెట్టుకోండి, ఇదిగో పరలోక సహాయ ద్వారాలు నీ కొరకు నా కొరకు ఎల్లవేళలా తెరవబడి ఉన్నాయి. ఎల్లవేళలా దేవుడు తెరిచి ఉంచాడు. కాబట్టి అవి నీవు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సహాయము అక్కడి నుంచి మనకు రాబోతూ ఉంది. You see what David says in this verse 13, you thrust sore at me that I will fall. నేను పడునట్లు నువ్వు నన్ను గట్టిగా తోసావు. You look at David's situation. Did Saul come to help him? దావీదు పరిస్థితి చూడండి. సౌలు అతనికి సహాయం చేయడానికి వచ్చాడా? Did the great prophet Samuel, the kingdom prophet, did he come to help him? రాజ్య ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏమన్నా వచ్చాడండి దావీదు దగ్గరికి సహాయం చేయటానికి? Did the elders of Bethlehem come to help him? బెత్లెహేము పెద్దలేమన్నా వచ్చారా మరి? Oh no, but the Lord helped me. This is what he is confirming through this verse to me. లేదండి, ఎవ్వరూ రాలేదులే, కానీ 13వ వచనం ద్వారా ఏం చెప్తున్నాడంటే ప్రభు నాకు సహాయం చేయటానికై వచ్చాడు. You see, one particular translation of verse 13, one Bible translation says that you pushed me violently. నన్ను ఘోరంగా బయటికి నెట్టేశావు అంటున్నాడు కొన్ని తర్జుమాల్లో. Have you ever looked at a God-fearing father pushing his son violently? Pushing means gently, you can push, but pushing violently means as if you're throwing him, you're discarding him, he will fall and hurt himself. This is how that paraphrased version says, you pushed me violently. ఒక భక్తి కలిగినటువంటి తండ్రి తన కుమారుణ్ణి ఎలా తోసివేయగలుగుతాడు? అలాగూ చూడండి, ఈ తర్జుమాలో ఏం చెప్తుంది అంటే, నన్ను నువ్వు కఠినంగా బయటకు నెట్టి పారేసావు. నిజంగా తన కుమారుణ్ణి ఒక తండ్రి ఎలా చేస్తాడంటండి, ఎలా స్మూత్ గా పక్కకు నెట్టేయచ్చు, వెళ్ళిపోవద్దు అన్నట్టుగా. కానీ ఇక్కడ అలా జరగలేదు. దావీదు విషయంలో కఠినంగా త్రోసివేయబడ్డాడు. You see that paraphrased version says that you pushed me violently, but the Lord valiantly worked for David, meaning the Lord victoriously worked for David to bring him out of that situation. నువ్వు నన్ను పడిపోనట్లు గట్టిగా త్రోసివేసావులే, కానీ దేవుడు ఎలా అంట, విజయ గర్వముతో నన్ను నడిపించి సహాయపడ్డాడు, నన్ను కాపాడాడు అంటున్నాడు. Dear believers, if at any point in time you are in such a situation, you feel
that people are violently, through their words, through their action, they are discarding you, they are shouldering you away, they don't want anything to do with you. Remember, the Lord will valiantly, with all power, the Lord is working for you. ప్రియులారా, ఒకవేళ నువ్వు త్రోసివేయబడ్డావు, తృణీకరించబడ్డావు, ప్రజలు నిన్ను పక్కకు నెట్టేశారు అని అనుకుంటున్నావా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన యుద్ధ వీరుడుగా నీతో ఉండి నిన్ను ఆయన కాపాడబోతున్నాడు, గుర్తుపెట్టుకో. The lesson that I learned, brothers and sisters, through this psalm and through the life of David is, whenever I'm going through difficult situations, I must remember David as to how the Lord brought him out of such perilous, which means near death situation, the Lord brought him out beautifully. That is my strength. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన యొక్క ధ్యానాల ద్వారా నేను వ్యక్తిగతంగా నేర్చుకుంది ఏంటంటే, ఒకవేళ ప్రభు నన్ను అట్టి కష్టాల గుండా, మరణమే నాకు ఎదురైనా సరే, ప్రభు మీద ఆధారపడతాను, ప్రభు నాకు సహాయకుడని నేను నిశ్చయించుకున్నాను. All right. Now let's read verses 14, 15, 16 and 17. 14, 15, 16, 17 వచనాల వరకు చదువుకుందాం. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహసునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. Thank you, brother. You see, in verse 18, David is saying, you thought I will die. That which means he's still addressing to his father and saying that, you thought wherever you send me, if you remember the story of David, his father sent him to the most dangerous places to take care of the sheep, which means the places where the lions, the bears, the wild animals, with the sole intention that he will be killed and consumed. So he's telling his father, you thought that I will die, is it not? And that is why you sent me to those places. నువ్వేమనుకున్నావు అంటే, నేను చనిపోతానేమో అని తన తండ్రి ఏం చేశాడండి? పులులు, సింహాలు, ఎలుగుబంటులు, వన్య ప్రాణులు ఉన్నటువంటి ప్రదేశానికి పంపించాడనమాట. అక్కడ వాటి ద్వారా చచ్చిపోతాడేమో అని నువ్వు అలా భావించవలే, కానీ అలా జరగలేదు అంటున్నాడు. You see, up to verse 17, David is recollecting all that has happened. He's rejoicing over the victory the Lord has done valiantly for him. He's recounting all that and he's speaking aloud. 17వ వచనం వరకు ప్రియులారా తన జీవిత గాథలను మరొక్కసారి నెమర వేసుకుంటున్నాడు అనమాట. ఏమేం జరిగిందో, ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో, కానీ ప్రభు ఎలాగో తన పక్షానొచ్చి సహాయం చేశాడో వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. All right. Now, henceforth, you will see David expressing his desire before his people. The first is he is recounting all his experiences and attributing his victory only to the Lord. Now, henceforth, from verses 18, 19 onwards, you will see he's expressing his internal desire to the people that are watching him. ఇప్పటి వరకు కూడా ప్రభు చేసిన కార్యాలను, తన జీవితంలో ఎదురైనటువంటి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ నుంచి 19వ వచనం నుంచి ప్రజల ఎదుట తాను ఇప్పుడు ఏం చేయబోతున్నాడో చూస్తా ఉన్నాం. All right, let's read from verse 19. 19 చదువుదామా? నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము. Yeah, thank you, brother. You see what David is saying. He's saying, until now, I could not enter the gates of the temple or the sanctuary. And then he's revealing his desire.
ఇప్పటి వరకు నేను ఆ పరిశుద్ధ స్థలములో యెహోవా ఆలయంలోకి నేను ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు ప్రవేశిస్తాడని దావీదు తన హృదయ వాంఛను తెలియజేస్తున్నాడు. And you must all remember, once again, I want us all to remind ourselves that all these are happening after David was anointed as the future king of Israel. పిల్లరా, ఇవన్నీ కూడా దావీదు భవిష్య రాజుగా అభిషేకించబడిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యాలన్నమాట. One thing, brothers and sisters, that is highly notable is, after David was anointed as the future king of Israel, look at what he's doing at the very first. దావీదు అలాగున రాజుగా అభిషేకించబడిన తరువాత తాను చేస్తున్న మొట్టమొదటి కార్యాన్ని ఇక్కడ గమనించండి ప్రియులారా. You see, look at his desire after he was anointed as a king. Now, please bring to mind the various situations David was right from the time he was conceived until this very moment. Bring all those historical events before your mind. Look at the various situations David has been, and now he's been anointed as the future king, and look at what his desire is. It is important to note that. దావీదు పుట్టినది మొదలుకొని తాను అభిషేకించబడే వరకు జరిగినటువంటి ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితిని కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రాజుగా అభిషేకించబడిన దగ్గర నుంచి ఇప్పుడు ఇదిగో ఈ మాటలు రాస్తున్నటువంటి వరకు ఒక్కసారి అతని యొక్క విషయాలు ఊహించండి, ఏం జరుగుతుండొద్దో. You see, we all remember, we all went through this, and I hope you all remember this. The way he was punished, he was given food which is worse than what was given to the slaves. And every time when the food was given, for some reason, they used to mix gall. Gall is that bitter herb. And he used to be given even the vinegar to be drunk. The whole night his stomach used to pain, he used to cry. The next day morning he used to get up and go to do his work as a shepherd. Remember that situation and then compare that to his desire that he's showing in this verse. పిల్లరా, తన యొక్క చరిత్ర మీరు ఎరుగుదురు కదా. నేను ఇంట్రడక్షన్ భాగంలో కూడా మీకు తెలియజేశాను. తన తండ్రి తనను హీనంగా చూశాడు. తినటానికి సరైనటువంటి ఆహారం కూడా ఇవ్వలేదు అన్నమాట. చేదు చిరకనిచ్చాడు. ఆ చేదు తినటం వల్ల రాత్రంతా కడుపు నొప్పితో బాధపడేవాడు. ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ స్థితిలో నుంచి ఇదిగో ఇప్పుడు తన యొక్క హృదయ వాంఛను ఒక్కసారి ఆలోచన చేసుకోండి. You see, his first desire is not for good food. After he's been anointed as the future king of Israel, his first desire is not for good food. ఇజ్రాయేలు రాజుగా అభిషేకించబడిన తర్వాత తన మొట్టమొదటి కోరిక, అబ్బా ఇన్నాళ్ళు నాకు తిండి లేదు, మంచి ఆహారం తినాలి, అది కాదు తన ఆశ. You see, his desire is not for a good attire, a good dress. అలాగే తన కోరిక మంచి మంచి వస్త్రాలు ధరించాలి, అది కూడా కాదు. You see, his first desire was not to be revengeful to his brothers who tried to destroy him, which means to take panga, to reciprocate to his brothers who tried to destroy him. That was not his first desire. అలాగే తన్ను ఇంతగా హింసించినటువంటి తన సహోదరుల మీద పగ తీర్చుకోవాలి, అది కూడా కాదండి తన ఆశ. You see, normally we see this scenario in the political attire, isn't it? When one government changes and another government comes to power, what do? They immediately change all the bureaucrats, all the top people belonging to the previous government. And then they will look at ways of how they can square up what was done earlier, is it not? We all know this very well. ప్రభుత్వాలు మారిన తర్వాత ఏం జరుగుతూ ఉంటాయండి? ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మారుచి వారికి సహకరించే వారిని నియమించుకుంటారు. అలాగే ఇంతకు ముందు చేసిన ప్రభుత్వం యొక్క తప్పిదాలు ఏంటో వాటిని బయటకు తీద్దాము అన్న ఆలోచనతో ఉంటారు. ఇదంతా మనం ఎరుగుదుము. You see, here David is being anointed. He has been anointed as the future king of Israel, which means he's got all the power. He can do whatever he wants. But you see, even at that moment, his first desire was not food, not clothes, not to take a revenge.
but see what he is desiring. This is why David is what David is. That is why we are studying about David. పిల్లరా తాను రాజు అయిన తర్వాత మంచి ఆహారం కొరకు, మంచి వస్త్రాల కొరకు, లేదా తన అన్నల మీద పగ తీర్చుకోవటానికో తాను ప్రయత్నం చేయట్లేదులే. కానీ దావీదు ఏం పని చేస్తున్నాడు ఇక్కడ మనం చూడొచ్చు. అందుకనే దావీదుని దావీదే అంటాం. దావీదుని గురించి మనం ఇన్ని దినాలుగా ధ్యానం చేస్తా ఉన్నాం అన్నమాట. దావీదు లక్షణాలు అవి. You see, so whatever be the circumstances of David, for him his only desire is the Lord. దావీదు యొక్క పరిస్థితులు ఏదైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చులే, కానీ దావీదు యొక్క హృదయ వాంఛ ఒకటే ఒకటి, ఏంటో తెలుసా? తన దేవుడు, తన ప్రభు. All right, let's read verse 20. 20వ చరణాన్ని చదువుదాం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. All right, okay. Now, in Israel, normally the kings are made to ride on the mules or another version of donkeys. పిల్లరా, ఇశ్రాయేలు యొక్క సాంప్రదాయ ప్రకారము రాజులు గాడిదల మీద ప్రయాణం చేసి రావాలి. Horses are banned in Israel. అయితే గాడిదలను నిషేధించబడ్డాయి. They are not supposed to breed horses. ఆ గాడిదలను అసలు వారు సంతానోత్పత్తి చేయకూడదన్నమాట, పెంచకూడదు. Now, donkeys are a majority of animals that you'll find in Israel. కానీ ఇశ్రాయేల్ దేశంలో అత్యధికంగా కనపడేటువంటి జంతువులు ఏవంటే ఇవే. You see, for you and me, when we look at the horse, it is majestic, is it not? When we look at the donkeys, we look down upon the donkeys. పిల్లరా, ఆ గాడిదలను చూస్తే మనం ఏమనుకుంటాం? ఏదో ఒక ఉన్నత దశలాగా ఉంది అనిపించింది అన్నమాట. All right. Now, when we scold someone, quite often when you're scolding a person, let's say you're behaving like a donkey. That is how we generally scold people, is it not? అలా కొందరు నీచంగా చూస్తారు. ఎలాగంటే మనం ఎవరన్నా తిట్టామనుకోండి, గాడిద అని అంటా ఉంటాం. But for the Jews, donkeys are a very special animal. కానీ యూదులకు విషయానికి వచ్చేలకే గాడిదలు చాలా ప్రత్యేకమైనటువంటివి అన్నమాట. You remember how the Lord Jesus Christ came into Jerusalem when he entered Jerusalem? ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేముకి ఎలా ప్రవేశించారో మీకు జ్ఞాపకం వస్తుందా? Which animal did he use to travel into Jerusalem? ఆయన ఏ జంతువును వాడుకొని యెరూషలేములోకి ప్రవేశించాడండి? Let's quickly read the Gospel of John, chapter 12, verses 14 and 15. యోహాను సువార్త 12వ అధ్యాయము 14 and 15. 14-15 చరణాలను చూద్దాం రండి, వచనాలు చూద్దాం రండి. సీయోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. Thank you, brother. You see, so now after David was anointed as the future king, now David is mounted on a donkey and he's being taken where? He's being taken to the tent of the tabernacle where God's glory, God's presence is. He's being taken there. రాజు అయిన తర్వాత దావీదు అదుగో ప్రియులారా ఆ గుర్రం మీద ఆ యొక్క గాడిద మీద ఆసీనుడై ఉండగా ఎక్కడికి తీసుకెళ్లబడ్డాడు? యెహోవా గుమ్మమునకు మహిమ కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధికి తీసుకువెళ్ళబడ్డాడు. You see, the tent of the tabernacle is where the ark of the covenant is always. అదిగో ఆ యొక్క గుమ్మములోనే, ఆ ప్రత్యక్ష గుడారములోనే దేవుని యొక్క మందస్సము అనేది ఉంచబడింది అన్నమాట. As David is mounted on the donkey and he's being taken to the tent of the tabernacle, the whole Israel, people who had gathered there, are following him and going to the tent of tabernacle. ఆ యొక్క గాడిద మీద దావీదు ఆసీనుడై ఉండి అలాగ తీసుకుని వెళ్ళబడుతూ ఉండగా ఇశ్రాయేలులందరూ ఆయన వెంబడించి దేవుని మందసము దగ్గరికి వెళ్ళారు. Now picturize this. As David is approaching the tent of the tabernacle, as David sees the ark of the covenant kept in the tabernacle, when he sees that, he says the following verse which we read just now, which is verse 20 and 21. ఇలా ఊహించండి, దావీదు అలాగనే ఆసీనుడై ఉండి జనులతో వెళుతూ ఉండగా ఆ ప్రత్యక్ష గుడారము దగ్గరకు సమీపిస్తున్న కొలది, అదుగో అందులో ఉన్నటువంటి మందసమును ఆయన చూస్తున్న కొలది
లేదా దాని దగ్గరికి వెళతామన్న ఆలోచన వస్తున్న కొలది దావీదు చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం చదువుదాం. Read, brother, verse 20 and 21, please. 20-21 వచనాలు చదువుదాం చూడండి. ఆ ఆలోచనతో మీ మదిలో ఉంచుకొని చదవండి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడువై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. You see, look at the joy which David has as soon as he sees the ark of the covenant. He says, I will praise thee, for thou hast heard me and art become my salvation. ఆ మందస్సమును సమీపిస్తున్న కొలది దాన్ని చూస్తున్నానన్న ఆశ అతనిలో ఏమండి ఎక్కువైపోతూ ఎలా దేవుని స్తుతిస్తున్నాడో చూడండి. ఇది యెహోవా గుమ్మము, నేను దీనిలో ప్రవేశించదును, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. Wonderful, is it not? That is the joy of David. అది దావీదు యొక్క సంతోషము, ఆనందము అయి ఉందన్నమాట. All right, let's read verse 22. 22 చదువుదాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యును. Thank you, brother. This is a very famous verse. Most of us know this verse very well, and quite often we use this verse. We have heard many speak about this verse also. ఇది చాలా సుపరిచితమైనటువంటి వచనం అన్నమాట. చాలా మంది మనలో ఉన్నటువంటి అందరం ఎరుగుదము. అంత మాత్రమే కాదు కానీ మన ప్రసంగాల్లో అధిక భాగం దీన్ని వినియోగిస్తూ ఉంటాం. You see, the cornerstone, the headstone, or the corner in the English Bible it is said as the headstone. The headstone or the cornerstone is the principal stone of any foundation. ప్రియులారా, ఈ మూలరాయి ప్రతి పునాది కూడా మూలమై ఉంది అన్నమాట. You see, this analogy means an example. The illustration of headstone that is used here refers back to the building of Solomon's great temple thousands of years earlier. ప్రియులారా, ఇది సొలొమోను కొన్ని సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ మందిరానికి ఒక ఉదాహరణగా ఇక్కడ ఈ మాట వాడబడింది అన్నమాట. You see, at that time when the temple was built, now these big, huge, beautiful the stones were used for the beautiful walls. ఆ దేవాలయ నిర్మాణంలో ప్రియులారా, ఈ రాళ్ళు గోడలు కట్టబట్టడానికి వాడబడ్డాయి. Now read one verse which tells how beautiful and how carefully these great stones were used for that wall. ఈ చెక్కబడినటువంటి రాళ్ళు, గొప్ప రాళ్ళు ఎలాగూ ఆ గోడల్లో వాడబడ్డాయో ఒక వచనం ద్వారా మనం చూడవచ్చు. Read 1 Kings chapter 6 and verse 7. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం రండి. 6వ అధ్యాయం 7వ వచనము. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను. మందిరము కట్టు స్థలమున సుత్తెగొడ్డలు మొదలైన ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. Thank you, brother. You see how carefully these stones were prepared and brought to build the temple. No hammer, no axe, no tool, or any iron noise was heard in the house. They were all pre-prepared and brought carefully. So like a building block, these blocks were set there for that building. That's what the scripture says. వీళ్ళారా, ఇక్కడ సుత్తి గాని, గొడ్డలు గాని, ఇనప పనిముట్లు గాని, ఎంత మాత్రం ధ్వని గాని ఎక్కడ రాలేదు అన్నమాట. ముందుగా సిద్ధపరిచి, ఎక్కడైనా మనం ఒకవేళ ఖాళీ వస్తే అందులో అతికించటానికి తయారు చేస్తాం చూసారా, అలాగూ ఈ రాళ్ళన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ అమర్చబడ్డాయి అన్నమాట. Now listen, brothers and sisters, very carefully. While they were doing this, while they were building the temple, they used the pre-prepared stones, the slabs, and they were putting it. There was one stone which did not fit into its place. That is what history says. Traditionally, historical evidence says there was one stone which did not fit into that place. వీరు ఇలాగున ముందుగా సిద్ధం చేసుకుని అమర్చినటువంటి రాళ్లతో చేస్తూ ఉన్నారులే కానీ, అయితే ఒక్క బండ మాత్రం, ఒక రాయి మాత్రం అందుకు సరిపోలేదంట. చరిత్ర చెప్తూ ఉంది.
So what did they do? They took that stone and kept it aside and then tried to complete the temple with the rest of the stones. పిల్లరా అయితే వారు ఏం చేశారంటే ఆ రాయిని తీసేసి పక్కన పడేసి మిగతా ఉన్నటువంటి రాళ్లతో పని కానిద్దామని అనుకున్నారు. Finally, when they built the temple tower, the temple, all temples have that tower, which is significant. When they finished the temple tower, they found that one stone in the pinnacle, which is towards the top of that tower or that pinnacle, was missing. అయితే వారు అలాగ మందిరాన్ని కట్టుకుంటూ వెళ్ళి శిఖరంలో ఉన్నటువంటి గోపురాన్ని ఎప్పుడైతే కడతా ఉన్నారో ఆ గోపురం కడుతూ ఉండగా వారికి అర్థమైందనమాట, ఇక్కడ ఒక రాయి తరుగ్గా ఉంది అని. So when they realized that there was one stone that were missing, they then took this stone, which they had kept it aside. It did not fit in any other place. They took that stone and put it at the pinnacle, and that completed the beautiful construction of the pinnacle of the temple. పురిలారా ఏదైతే తృణీకరించబడిందో ఇది పనికిరాదులే అని పక్కన పడేశారో అది ఇప్పుడు ఏం జరిగింది అంటే మందిరం గోపురం కట్టడానికి ఈ రాయిని తీసుకెళ్లి అక్కడ పెట్టినప్పుడే దానికి సంపూర్ణమైన రూపం వచ్చిందన్నమాట. You see, the rejected stone, when the builders were building, they rejected that stone. Finally, at the end, when they had to finish it, they took the rejected stone and put it on top. Then the building was complete. అంటే వారు నిషేధించిన రాయి, ఇది వద్దు పనికిరాదు అని పక్కన పెట్టినటువంటి రాయి వారి చేతే మళ్ళా తిరిగి అది అక్కడికి తీసుకెళ్లబడింది. You see, now listen very carefully what I'm going to say next. నేనేం చెప్తున్నాను జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియులారా. Did the Lord make David the headstone of a family? దావీదును దేవుడు అలాగున ఆ మూలరాయిగా తన కుటుంబానికి ఉంచాడా? Or did God make David the headstone of a tribe? లేదా తన యొక్క గోత్రానికి దావీదును అలాగ ఉంచాడా? Oh no. The Lord made David the headstone for the whole nation of Israel. ప్రియులారా తన ఇంటికో తన కుటుంబానికో కాదులే కానీ తన గోత్రానికో కాదులే కానీ మొత్తం దేశానికే దావీదుని దేవుడు మూలరాయిగా మార్చివేశాడు. Brothers and sisters, do you remember there's one statement I said which was taken from the book of Jasher? His father said, "My house will be built only by my 7 sons." యెషయా గ్రంథంలో కూడా నేను దాని ప్రస్తావనకు తీసుకొచ్చాను. ఏంటంటే నా ఇల్లు అనేది కేవలం నా 7 కుమారుల చేత మాత్రమే కట్టబడుతుంది. What does that mean? That means that David was the refused stone. He will not have any place in building my home. అంటే దావీదు తృణీకరించబడినటువంటి వ్యక్తి, అతనికి నా ఇంటిలో స్థానం లేదు అంటున్నాడు అన్నమాట. Now, this refused stone David, you know what happened at the end? He became the headstone of the whole nation of Israel. That is why after thousands of years later, we are still studying about David. అయితే ఇదిగో తృణీకరించబడినటువంటి ఈ రాయి దావీదు మూలకు తలరాయిగా మారాడు. అందువల్లే ప్రియులారా కొన్ని వేల సంవత్సరాలు గతించినప్పటికీ కూడా మనం ఇంకా ఆయన గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. Brothers and sisters, if you at any point in time feel that you are like that refused stone, in the sight of people, you are being rejected. In the sight of people, you are being cornered. Others are taking preeminence. Importance is given to others and not you. If you are thinking like that, be assured that the Lord has established you as the head of the corner. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరుల చేత తృణీకరించబడ్డావు, త్రోసివేయబడ్డావు, పక్కన పెట్టబడ్డావు, నీకు ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వట్లేదు, ఇతరులు నీకంటే ప్రాముఖ్యతను పొందుకొని వెళ్ళిపోయారు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా? అయితే గుర్తుపెట్టుకో ఏంటంటే తగిన సమయంలో దేవుడు నిన్ను మోరకు తలరాయిగా మారుస్తాడు. Read that verse once again. Look at what David is saying. The stone which the builders refused is now become the headstone of the corn. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మోరకు తలరాయి అయింది.
All right. You see, that is the lesson for you and me, brothers and sisters, that when we are living and in this wilderness, when everything appears to be against us. ఈ అరణ్య యాత్రలో మనం కూడా జీవిస్తూ ఉండగా మన చుట్టూ ఉన్న ప్రతిదీ మనకు వ్యతిరేకమే అనుకున్నప్పుడు మనకు ఉండాల్సిన ధైర్యం ఇది అన్నమాట ప్రియులారా. I think, brothers and sisters, I will close here. We will close at verse 22. God willing, next week we will continue from verse 23 and complete the study of the Psalm. సహోదరి సహోదరులారా, నేను ఇక్కడ ముగిస్తాను. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మరలా మనం తిరిగి మిగిలిన వచనాలను ధ్యానం చేద్దాం. I'm closing because it's 5 minutes past 6. So I exceeded my time by 5 minutes. I'm sorry about that. But thank you very much. I hope this has been a useful study to all of you. God bless you all. And thank you, Brother Sudhakar, once again for a wonderful translation. God bless you. నేను ఎందుకు ముగించాను అంటే ఇప్పటికే 5 నిమిషాలు ఎక్కువైంది. రవి మనోహర్ అన్న చూస్తున్నారు. You can take 10 minutes more. ఓపికను బట్టి చాలా సంతోషిస్తూ No, we are ready to. వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. We are ready to hear 10 more minutes also. Oh, really? You know, if you're ready, then I'm ready, brother. I just stopped because of that. But God, we will continue, brother. Next week we will. Okay. It's okay. Very interesting subject. That's right. మంచిది ప్రియులారా, చక్కని సందేశాన్ని ఉదయకాలమున మనకు ధారావాహికగా అందిస్తున్నారు బ్రదర్ శామ్యుయల్ జే అబ్రహాం గారు. చక్కని తర్జుమా కూడా మనకు అందరికి అర్థమయ్యే రీతిలో బ్రదర్ సుధాకర్ బాబు గారు అందిస్తున్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈరోజు మరి ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారికి ప్రేమ వందనాలు. చక్కని సందేశం మనం విన్నాం. 118వ కీర్తనలో దాగి ఉన్న అనేక సత్యాలు దావీదుని గురించిన 11వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకున్నాం. అందులో ఉన్న విషయాలను కూలంకషంగా ధ్యానించడానికి దేవుడు తన దాసుని ఆత్మతో నింపి మన మధ్యకు నడిపించారు. ఇంకా మిగిలిన సబ్జెక్టులు కూడా మరొకసారి మనకు అందించి దేవుని మహిమపరుస్తారు. మంచిది, ఈ కూడికను మనము ముగించుకుందాం. దావీదు యొక్క జీవితంలో తను చుట్టుకున్న శ్రమలు, త్రోసివేయబడటం, తృణీకరించబడడం, అవన్నీ కూడా చూస్తున్నాం. దాంట్లో దేవుని సహాయం, తండ్రి తృణీకరించిన, మనుషులు తృణీకరించిన దేవుని సహాయం ఎప్పుడూ దావీదుకు ఉంది, అలాగే మనకు కూడా ఉందని ఆ విషయాలు వివరించారు. అందుబట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. మన మధ్య పెద్దలు బ్రదర్ పాల్ శ్రీరాములు గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి కూడిక. బ్రదర్ పాల్ శ్రీరాములు, మ్యూట్ చేసి అన్మ్యూట్ చేయండి బ్రదర్. బన్బదర్ బ్రదర్ పాల్ శ్రీరాములు గారు ఉన్నారా? అదే అన్మ్యూట్. ఓకే. బ్రదర్ పాల్ శ్రీరాములు గారు ప్రార్థన చేస్తారు. పెద్దలు కూడిక ముగించుకున్నాం. వందనాలు బ్రదర్, అందరికీ వందనాలు. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు మీరే ప్రభువా. తండ్రి, అరుణోదయమనే లోకములేకెళ్ళ ముందు మీ దయగల మాటలు మరొక తరుణం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 4187 రోజులు ప్రభువా అనుదిన వాక్యము నాయన అందించుడుకు ప్రభువా తండ్రి, నీ దాసుడు ప్రభువా ఏర్పాటు చేసిన బర్నబాసును బట్టి స్తోత్రాలు. నడిపిస్తున్న దాసుడు నాయన రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు. నాయన వాక్యం అందించుతున్న ప్రభువా తండ్రి, నాయన సామ్యుయల్ గుణశీలు అబ్రహాం గారిని బట్టి స్తోత్రాలు చెల్లించున్నాం. తర్జుమా చేసిన సుధాకర్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ నెల 4వ తారీఖు ప్రభువా తండ్రి, నాయన ఈ అంశం నాయన తండ్రి 10వ వచనం వరకు ప్రభువా తండ్రి చక్కగా నిలిచాడు. అవునైనా మేమంతా త్రోయబడిన వారు, లోకంలో వెనక నాయన తండ్రి ఎన్నిక లేని వారు, నిషేధింపబడిన వారు ఆయన ప్రభువా. దావీదు నాయన గొర్రెల దగ్గర ఉన్నవాడు ప్రభువా. ఆయన ఆస్తి నాయన కమ్మడి, చిక్కము, నాయన ఒడిసిల, నాయన అటువంటి కడసారి వాడైన ప్రభువా తండ్రి, నాయన ఆయన రాజుగా అభిషేకించినారు ప్రభువా. గొప్పదేవా, మేము కూడా లోకములో ఎన్నిక లేని వారు ప్రభువా. ఆయనను ప్రభువా మీ దయగల నాయన మమ్మల్ని రక్షించినారు. రక్షించిన నాటి నుంచి అనేక ప్రమాదాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల, సమస్యల్లో కాపాడు ప్రభువా. అవును, త్రోయబడిన వారు ప్రభువా. నాయన తండ్రి, మీరు మమ్మల్ని
రక్షించినారు ప్రభా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్ని అనుగ్రహించు ప్రభువా. దినదినము మా గృహాల్లోకి మీ దయగల మాట్లాడుతున్నారు. ఆత్మీయంగా బలపడుటకు ప్రభువా తండ్రి. ఈ విధంగా నాయన ఏ కోనే ప్రభువా లోకంలోకి వెళ్ళక ముందు మీ దయగల మాటలు భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు చేసినాం. ఈ దాసుడు ప్రభువా తండ్రి సభ్యుల ప్రభువా తండ్రి నాయనంగా బలపరచండి. మీ సేవలో వాడుకోనండి. కుటుంబాన్ని దీవించండి నాయన. తండ్రి కదా ఈ అడుగుజాడలో నాయన దాసుడు కొడుకు నాయన గుణశీల అబ్రహం గారు నాయన ఎంతో ఉద్యోగం చేస్తూ సేవ చేసినారు ప్రభువా. అటువంటి నాయన నుంచి ప్రభువా నీ దాసుని ఏర్పాటు చేసుకున్నారు. చక్కటి సందేశం ఇచ్చినారు ప్రభువా. అందులో ప్రభువా తండ్రి తర్జుమా చేసిన నీ దాసుడు ప్రభువా తండ్రి సుధాకర్ ప్రభువా ఎంత తెలుగులో ప్రభువా ఎంత చక్కటిగా ప్రభువా దాసుని గుడిగా దీవించి ఆశీర్వదించండి. కుటుంబాన్ని దీవించండి. కుమార్తెను దీవించండి ప్రభువా తండ్రి. ఈ విధంగా ప్రభువా చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. తిరిగి లోకంలోకి వెళ్తుండగా లోకమాలను వండకుండా మీ వైపు చూస్తూ జీవించుకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. దేవునికి స్తోత్రం. కూడికను చక్కగా నడిపించిన పరిశుద్ధాత్మని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు అధ్యక్షత వహించడానికి నాకు సమయాన్ని అనుగురించినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు ప్రకటన చేసి కూడికను ముగిస్తారు.